దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, గ్యాస్ సరఫరాలో ఏర్పడిన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ విమర్శించారు. పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా, అలాగే పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నల్గొండలోని సుభాష్ సెంటర్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షులు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలీన విధానాన్ని అమలు చేయకుండా సొంత ఎజెండాతో ఒక దేశాన్ని మరో దేశంపై యుద్ధానికి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రపంచ శాంతి భద్రతలకు భంగం కలుగుతోందని, యుద్ధాలు మానవాళికి ముప్పుగా మారుతున్నాయని అన్నారు. ఇరాన్పై జరుగుతున్న దాడులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు ప్రమాదకరమని పేర్కొన్నారు. పెద్ద దేశాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి యుద్ధాలను ప్రోత్సహించడం సరైంది కాదని విమర్శించారు. ప్రపంచ సమస్యలను యుద్ధాల ద్వారా కాకుండా చర్చలు, రాజనీతి మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి తెచ్చే విధంగా అమెరికా సామ్రాజ్యవాద విధానాలు కొనసాగుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రోత్సాహంతో ఇజ్రాయెల్, ఇరాన్పై దాడులు చేయడం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఈ యుద్ధం కారణంగా విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి దేశానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. వెంటనే యుద్ధాన్ని నిలిపివేసి వంట గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, సిపిఐ నల్గొండ పట్టణ సహాయ కార్యదర్శి వి లెనిన్, కనగల్ మండల కార్యదర్శి గంటా సత్యనారాయణ, నాయకులు ముండ్ల ముత్యాలు, ఎస్కే మదర్, వెంకటయ్య, నారాయణ, అక్కలయ్య, వెంకటేశం, జోగు కృష్ణ, పి సుజాత, కౌసల్య, విజయ, రజిత, చిత్ర, యాదగిరి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అమెరికా ట్రంప్ యుద్ధం ఇరాక్ మీద దాడి చేయడం వల్ల పెరిగిన వంట గ్యాస్ ధరలను ప్రపంచవ్యాప్తంగా, అందులో భాగంగా మన భారతదేశ వ్యాప్తంగా కూడా వంట గ్యాస్ ధరలు పెరిగి విపరీతమైన నష్టం జరిగి మన హోటళ్ళు బంద్ అయ్యి, అదేవిధంగా ఇళ్లలో కూడా గ్యాస్ సరిపోలేక రేట్లు పెరిగి హోటళ్ళు, పెద్ద పెద్ద హోటళ్ళు, చిన్న చిన్న బండ్లు చేసుకునే వాళ్ళకు కూడా ఈ గ్యాస్ దొరకక నానా ఇబ్బందులు పడి వ్యాపారాలు బంద్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. దానివల్ల ముఖ్యంగా ఇది కారణం ఏంటంటే మోడీ, ట్రంప్ విధానాలు ముఖ్యంగా కారణం. భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచ శాంతిని వర్ధిల్లాలంటే ట్రంప్ ఖచ్చితంగా మోడీ ఇద్దరు కలిసి ఇరాక్పై జరిగే దాడిని ఉపసంహరింపజేయాలి, రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మన అలీన విధానానికి పాటించకుండా ఈరోజు సామ్రాజ్యవాదులకు అడుగులకు మడుగులెత్తేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉండడం మూలంగా ఈరోజు భారతదేశంలో అనేకమైనటువంటి వర్తక వాణిజ్యాలపైన అమెరికాతోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈరోజు రష్యా ద్వారా ఒక నెల రోజులకు చమురు కొనుగోలు చేసే విధంగా ఈరోజు మన దేశం పైన కూడా అమెరికా పరోక్షంగా ఒక రకమైనటువంటి దాడులు చేయడానికి కూడా అమెరికా సామ్రాజ్యవాదం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వెంటనే యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ప్రపంచ శాంతిని నెలకొల్పే విధంగా మన ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.